వీడియో చూడండి ఒకసారి చెప్తా. Matarigo pa. చూశారు కదా, టైం మిషన్ కొనుక్కోవడానికి వీడికి డబ్బులు కావాలట. ఎందుకట? ఆ టైం మిషన్ ఎక్కి వెనక్కి వెళ్తాట 50 ఏళ్ళలో 60 ఏళ్ళలో నరేంద్ర మోదీ డాడీకి కండోము కొని ఇవ్వడానికి వీడు వెనక్కి వెళ్తాట. అందుకు టైం మిషన్ కావాలట, అందుకు వీడికి డబ్బులు కావాలట. మళ్ళీ మంకీ క్యాప్ పెట్టుకొని ఉన్నాడు. అర్థమైంది కదండి ఎలాంటి అసహ్యకరమైనటువంటి వాక్యము. పోకిరి సినిమాలో పూరి జగన్నాథ్ ఓ డైలాగ్ రాశాడు. మహేష్ బాబు చెప్తాడు ఆ డైలాగ్, నీ అయ్య కండం వాడాల్సిందిరా అని చెప్పి. ఎవరితో అంటాడు? ఒక భయంకరమైన విలన్తో అంటాడు. అలాంటి డైలాగ్ని నరేంద్ర మోదీ గారి తండ్రిని ఉద్దేశించి వీడు మాట్లాడుతూ ఉన్నాడు. నరేంద్ర మోదీ గారు వీడికి చేసిన అన్యాయం ఏంటి? నరేంద్ర మోదీ గారు చేసిన నేరం ఏంటి? నరేంద్ర మోదీ గారు చేసిన ఘోరం ఏంటి? అసలు వీడెవడు? మంకీ క్యాప్ పెట్టుకొని వీడు మరకన పాప దేశద్రోహ చెప్పండి. పాకిస్తాన్ వాళ్ళు ప్రేరేపించినటువంటి మరక బీహాదిగాడ, సిజేపీ పార్టీ కాక్రోచ్ గాడ, కాంగ్రెస్ వాడ, ఆప్ పార్టీ వాడ, ఎర్రచొక్క కమ్యూనిస్ట్ గాడ, ఎవడండి వీడు? చెప్పండి, ఆలోచించండి ఎవడై ఉంటాడో. నరేంద్ర మోదీ గారి మీద ఇంత ద్వేషమా? భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి మీద మొత్తం ప్రపంచ అధినేతలు ప్రశంసలు కురిపిస్తూ ఉంటారు. మోదీ గారు మాట్లాడే తీరుకి, మోదీ గారి చర్యలకు, మోదీ గారు భారతదేశాన్ని చూసుకుంటున్న విధానానికి. ఏ దేశానికి నరేంద్ర మోదీ గారు వెళ్ళినా సరే అత్యంత గౌరవంగా ఆయనను స్వాగతిస్తారు. ముస్లిం కంట్రీస్ అయినా, క్రిస్టియన్ కంట్రీస్ అయినా, అటు కమ్యూనిస్ట్ కంట్రీస్ అయినా, ఇటు క్యాపిటలిస్ట్ కంట్రీస్ అయినా, అటు ప్రజాస్వామ్యం ఉన్న దేశాలైనా, మిక్స్డ్ ప్రజాస్వామ్యం లాంటి దేశాలైనా సరే, అంటే డొమినియన్ దేశాలు ఉన్నాయి, పూర్తి ప్రజాస్వామ్యం ఉన్న దేశాలు ఉన్నాయి, రకరకాల దేశాలు ఉన్నాయి. యూరోపియన్ దేశాలైనా, అమెరికన్ దేశాలైనా, ఆఫ్రికన్ దేశాలైనా, అటు ఇజ్రాయెల్ అయినా, ఇజ్రాయెల్కు శత్రువులుగా ఉండే ఇరాన్ లాంటి దేశాలైనా, ఎవరైనా కానండి నరేంద్ర మోదీ గారిని గౌరవిస్తారు. అరబ్ దేశాలు నరేంద్ర మోదీ గారిని గౌరవిస్తాయి. వాళ్ళ దేశాలలో ఉండే అత్యున్నతమైన అవార్డులు ఇచ్చాయి. ఫ్రెంచ్ అవార్డు ఇచ్చింది. ఇండోనేషియా మొన్న మధ్య వెళితే నేను మోదీ గారి ఫ్యాన్ని, మోదీ గారి స్కీమ్స్ నేను కాపీ కొడతాను, నేను కాపీ కొట్టి మరీ మా దేశంలో పెడుతూ ఉన్నాను. మోదీ గారు వివిధ సందర్భాలలో ఎలాంటి గొప్ప గొప్ప స్కీమ్స్ ప్రజల ముందుకు తీసుకొని వచ్చారు, ఏమేం చేశారు అన్నది నేను నేర్చుకొని నేను కాపీ కొట్టి మరి నేను మా దేశంలో ఉపయోగిస్తున్నాను అని చెప్పి ఇండోనేషియా అధినేత ఆయన చెప్పారు. అసలు మోదీ గారిని ద్వేషించేవారు, దూషించేవారు ఎవరైనా ఉన్నారేమో చూడండి ప్రపంచంలో. ఏ దేశాధినేత అయినా సరే ఆలోచించండి. చెప్పనా? పాకిస్తాన్ వాళ్ళు చేస్తారు. పాకిస్తాన్ వాళ్ళు తప్ప ఇంకెవరు చేయరు. అంటే పాకిస్తాన్కు మద్దతు ఇచ్చే ఐడియాలజీ ఉన్న బ్యాచ్లు మాత్రమే నరేంద్ర మోదీ గారి మీద ఇలాంటి ద్వేషపూరితమైన, దూషించే భావజాలాన్ని ఉపయోగిస్తాయి. ఇప్పుడు చెప్పండి, ఆ సిజేపీ ప్రొటెస్ట్ అన్నది దేనికోసం జరిగింది? నరేంద్ర మోదీ గారిని గద్దె దింపాలి అన్న ప్లాన్తో చేశారు వాళ్ళు. భారతదేశంలో రకరకాల చోట్ల అల్లర్లు ప్రేరేపించాలి అన్న ప్లాన్తో చేశారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు అని చెప్పి వీళ్ళ ఈగో సాటిస్ఫై చేశారు కాబట్టి ప్రస్తుతం వీళ్ళు ఆగారు. ఏం చేయాలో అర్థం కాక. నెక్స్ట్ మళ్ళీ వీళ్ళు ఇంకో 6 నెలలకో 1 ఇయర్కో మళ్ళీ చేసే ప్లాన్ చేస్తారు. రైతుల ఉద్యమం అంటారు, లేకపోతే ఇంకేదో ఉద్యమం అంటారు, లేకపోతే పెట్రోల్లో E20 కలుపుతున్నారంటారు, ఏదో చెప్తారు. మోదీ గారిని కాలు బట్టి కిందికి లాగి గద్దె దింపడానికి చేసే రకరకాల దేశద్రోహ ప్రయత్నాలు. మోదీ గారు గద్దె మీద కూర్చుంటే ఫస్ట్ ప్రాబ్లం వచ్చేది పాకిస్తాన్ వాడికి. మోదీ గారు గద్దె మీద కూర్చుంటే సెకండ్ ప్రాబ్లం వచ్చేది మన భారతదేశంలో ఉండే రకరకాల దుష్ట ఎన్జిఓలకు. అందరూ ఎన్జిఓలకు కాదు, అందరు ఎన్జిఓల జోలికి వెళ్ళారు. దుష్ట ఎన్జిఓలు కొన్ని ఉన్నాయి. పేరేమో ఒకటి ఉంటుంది, విదేశాల నుంచి ఫండ్స్ తెచ్చుకుంటారు, మత మార్పిళ్లు చేస్తారు, చాలా చాలా వేషాలు వేస్తారు. అలాంటి ఎన్జిఓలకు కష్టం. అలాంటి ఎన్జిఓలకు కష్టం అంటే ఇండైరెక్ట్గా వేరే వేరే దేశాలలో ఏ శక్తులు అయితే ఈ ఎన్జిఓలకు డబ్బులు పంపిస్తున్నాయో ఆ శక్తులకు నష్టం. సో వాళ్లకు నరేంద్ర మోదీ గారు గద్దె దిగాలి అని చెప్పింది. ఇట్లా చాలా చాలా భయంకరమైన దుష్ట శక్తులకు ప్రపంచవ్యాప్తంగా మోదీ గారు గద్దె దిగాలి అని ఉంది. దానికి కావాల్సిన విధంగా భారతదేశంలో ఏమైనా సరే అల్లర్లు ఏమైనా జరుగుతున్నాయనుకోండి, వీళ్లకు రకరకాల రూపాలలో అల్లర్లు చేసే ఈ బ్యాచ్ గాళ్లకు పిజ్జాలు పంపించడము, బర్గర్లు పంపించడము, ఫుడ్ పంపించడము, నీళ్లు, ఫుడ్, దుప్పట్లు అన్ని పంపిస్తూ రోజుల తరబడి ఆ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా ప్రయత్నాలు చేయడం, ఇవి చేస్తున్నారు. ఇంత అసహ్యకరమైన వాళ్ళు ఉన్నారండి అక్కడ. కొంతమందిని అంటే ఇంటెలిజెన్స్ రిపోర్టు అని చెప్పి సోషల్ మీడియాలో వచ్చింది, నేనేం కన్ఫర్మ్ చేయట్లేదు కానీ మనకేం తెలుస్తుంది ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అనేది వాళ్ళు బయటకు చెప్తే తప్ప మనకు తెలియదు కదా. సోషల్ మీడియాలో ఏం రాశారు, కొన్ని వెబ్సైట్స్లోను అలాగే కొన్ని ఫేస్బుక్ పేజెస్లోను, అంటే వీళ్ళు నెక్స్ట్ ఒక 4-5 పెట్రోల్ పోసి తగలబెట్టేసేసి జెన్జీ అని చెప్పి వస్తారు కదా స్టూడెంట్స్, వాళ్ళని 4-5 లేపేసేసి ఆ ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా చాలా పెద్దగా చెయ్యాలి అని, దేశవ్యాప్తంగా చాలా చాలా బస్సులు, కార్లు అని తగలబెట్టేసి ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేసి చాలా పెద్ద ఎత్తున తీసుకెళ్లాలని ప్లాన్ చేశారు. ఆ విషయము అర్థమయ్యింది. సో ఇక్కడ మనం ఆపాల్సిందే అని చెప్పి ఇమ్మీడియట్గా ధర్మేంద్ర ప్రధాన్ని రాజీనామా చేయించి
ఆపింది బీజేపీ పార్టీ అన్నది కూడా కొంతమంది రాశారు, చేశారు. బట్ నేనేం కన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు. బట్ పాసిబిలిటీ కూడా ఉంది, లాజికల్గా పాసిబిలిటీ కూడా ఉంది. ఎందుకంటే కొంతమందిని పెట్రోల్ పోసి తగలబెట్టేయడాలు, కావాలని చెప్పి చేయడాలు చేశారనుకోండి, అప్పుడు దేశంలో ఉండే చాలామందిని ఆల్రెడీ యువతను రెచ్చగొట్టున్నారు కాబట్టి అసలు ఢిల్లీలో అసలు ఏం జరుగుతుందో రియల్ వీడియోలు కూడా చూడకుండా మన తెలుగు రాష్ట్రాల్లో కూర్చునే యువత రెచ్చిపోతూ ఉంటుంది మోదీ గారికి వ్యతిరేకంగా. విద్యార్థుల విజయము అని చెప్పి న్యూస్ పేపర్స్ హెడ్డింగ్ పెట్టంగానే వీడు నమ్మేస్తూ ఉంటాడు. అసలు వెనక ఏం జరుగుతుంది, బ్యాక్గ్రౌండ్, మోదీ గారిని దింపడానికి ఎవడోడు ఏమేమి స్కెచ్లు వేస్తున్నాడు, దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చాలా తక్కువ మంది చేస్తారు. సింపుల్గా మీడియా హెడ్డింగ్ పెట్టింది కదా, అయిపోయి నమ్మేస్తాడు వీడు. ఆ మీడియాలలో ఎవరెవరు ఉన్నారు, ఏ అర్బన్ నక్సలైట్లు ఉన్నారు, వాళ్ళ లాభాలు ఏంటి, మోదీ గారు కిందికి దిగితే ఆ క్యాలిక్యులేషన్స్ ఏంటి, దాన్ని ఆలోచించేంత టైం కూడా ఎవరివ్వరు. అది విషయం.